కూడా మాట్లాడడం సమంజసం కాదది. దయచేసి అది బంద్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి తెలంగాణ రాకముందు నరేంద్ర మోడీ గారు కానీ స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు కానీ వాళ్ళందరూ కూడా తెలంగాణ గడ్డ మీద పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తాం, తెలంగాణకు అన్యాయం జరిగింది అని చెప్పుకున్నారు, ఒప్పుకున్నారు, వీడియోలతో సహా ఉన్నాయి. మీరు కేంద్రానికి రెండు ప్రతిపాదనలు, మీరు జాతీయ హోదా కలిగించి మొత్తం డబ్బులు మేమే పెడతామని చెప్పిర్రు, మీరే 2 సార్లు ప్రధానమంత్రిగా ఉన్నారు, మీ మాట నిలబెట్టుకోండి అని చెప్పి మీరు ఢిల్లీ వేదికగా మీరు నిలదీయండి, అడగండి, సాధించండి. మేము కూడా రమ్మంటే వస్తాం. అఖిలపక్షం అందరు రాండి, ప్రధానమంత్రి గారు చెప్పిండు, అడుగుదామండి చెప్పి బీజేపీ నాయకులు, రాష్ట్ర బీజేపీ నాయకులు అడగండి, తీసుకుపోయి అడగండి, మేమందరం వస్తాం. అన్న మాట ప్రకారం 1,00,000 కోట్లు ఇచ్చి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును జాతీయ హోదా ఇస్తే మీరు ఏం చెప్తే ఆ కండిషన్కి ఇస్తాం మేము. రెండవది 90% కంప్లీట్ అయినాయి. ఒకవేళ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే ఈ 10% కంప్లీట్ కావడానికి కేంద్రం సహకరించండి అని చెప్పి కనీసం ఆ 10% కంప్లీట్ కావడానికి అనుమతులు తీసుకొచ్చి తొందరగా కంప్లీట్ చేయండి. అంతే తప్ప ఈ 2 అంశాలు పెట్టుకొని ముందుకోండి తప్ప ఉట్టిగా మేము ఎప్పుడు పోయినంతకాలం మా మీద ఏడిచి అట్లా ఏడ్చి అబద్ధాలు చెప్పి అధికారులకు వచ్చారు. చేయండి, హామీలు నెరవేర్చండి, రైతులకు ఇచ్చి హామీలు నెరవేర్చండి. మేము ఇచ్చిన రైతు వేదికలను మూతపడేసినారు, దొంగలు ఫ్యాన్లు కిటికీలు ఎత్తుకుపోతున్నారు. రైతులకు దేవాలయం మాదిరిగా రైతు వేదికలు కట్టిస్తే గాలి వదిలిపెట్టి పోతున్నాయి. కరెంటు మళ్ళీ రోజే బంద్ అవుతుంది. ఇట్లా స్విచ్ చేసినట్ల 10 ఏళ్ళు కరెంట్ ఎట్లా ఉండి ఇప్పుడు ఎట్లా ఉండదు? దాని మీద సమీక్షించండి. ఇస్తామన్న రైతు బంధు మీద సమీక్షించండి, రుణమాఫీ కంప్లీట్ చేయండి, గిట్టుబాటు ధరలు ఇవ్వండి, రైతులకు అన్నం పెట్టండి, రైతుల ప్రయోజనాల గురించి నిర్విరామంగా మేము కొట్లాడతాం. మా పార్టీకి కానీ మా నాయకులకు కానీ మాకు కానీ కేసులు కోర్టులు కొత్త కాదు, పుట్టుకతోనే కేసులు కొట్లాటల్లో రక్తంలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళం మేము. అణిచివేస్తూ రక్తాన్ని చిందించి ఎక్కడెక్కడ లాటి దెబ్బలు కొట్టి అనగదొక్కి బూట్ల కాళ్ళతో అనగదొక్కి రకరకాల హింసలు పెట్టి యూనివర్సిటీలలో ఆడపిల్లలను చూడకుండా ఈడ్చీసి కొట్టి రక్తం కదుగుతున్నా కూడా జై తెలంగాణ నినాదంతో వచ్చినటువంటి పార్టీది. అది మేము ఎంత బురద వెళ్ళినా కాదది. కనుక నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోడీ గారిని కలిసి ఆ ప్రాజెక్టులు ఇవ్వమని చెప్పండి, అనుమతులు తీసుకురండి, కంప్లీట్ చేయండి. మేము 90% కంప్లీట్ చేసినాం, ఆ 10% కంప్లీట్ చేసి నీళ్ళు ఇవ్వండి, ఉమ్మడి జిల్లాను కాపాడండి. మాతో పాటు నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా, ఈ 3 జిల్లాలను కాపాడి 3 జిల్లాల ప్రజలను వాళ్ళ ప్రయోజనాలను కాపాడాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మళ్ళీ మీకు ఏం చేయలేదు, మీరు ఏం చేయలేదనే మాట దయచేసి అనొద్దండి. మేము ఏం చేయలేదంటే ఇదే మహబూబ్నగర్ జిల్లాలో మీరు ఎక్కడ పెడతారో పెట్టండి, ఎక్కడ మీరు సమావేశం పెడితే పెట్టండి, ఓపెన్గా బహిరంగ విచారణ పెట్టండి, ప్రజలను పిలవండి, బహిరంగంగా రైతులందరూ వస్తారు, ఆ రైతుల సమస్యలో మీరు మాట్లాడండి. 10 మంది రైతులు తెలంగాణ ప్రభుత్వం ఏం చేయలేదా, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన రైతులకు అన్యాయం జరిగింది ఒక్క మాట చెప్పిపోయండి, మీ చర్చకరం మీ సిద్ధం. థ్యాంక్ యూ. ఒకటి ఈ 1 ఇయర్లో వాళ్ళు ఏం చేశారో చెప్పానండి. ఇలా మేము 10 ఏళ్లలో 14 రోజులకు ఒకసారి మామూలు నీళ్ళు వచ్చేటివి. ఇలా నీళ్ళ పరిస్థితి చూడండి, తాగునీరు దాదాపు 1000 పడకల హాస్పిటల్, బ్రహ్మాండమైన హాస్పిటల్ కడుతున్నారు బస్ స్టాండ్ ముందరలో. హాస్పిటల్ కట్టింది ఎవరు చూడండి, 10,000 మందికి ఉద్యోగాలు వచ్చి ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చి మామూలులో పెట్టినాం. 2,000 మంది రిక్రూట్మెంట్ కూడా అయిపోయింది. అదెవరు చేసిండ్రో అడగండి. ఐటీ టవర్ కట్టినాం, ఉద్యోగాలు విదేశీ కంపెనీలు పనిచేస్తున్నాయి, అదెవరు కట్టిండ్రో అడగండి. 4 దిక్కుల 4,000 డబుల్ బెడ్రూమ్లు కట్టినాం గేటెడ్ కమ్యూనిటీ లాగా, అదెవరు కట్టిండ్రో అడగండి. 30 ఏళ్ళ నుంచి బైపాస్ అని టైం పాస్ చేసినారు, ఆ బైపాస్ రోడ్ ఎవరు కట్టిండ్రో అడగండి. ఇప్పుడు భూత్పూర్ నుంచి చించోల్ రోడ్ పని అవుతుంది, అదెవరు చేస్తున్నాడు కానీ. 20 ఆఫీసులు 20 దిక్కులో ఉండే, ఒకే దగ్గర ఒక కలెక్టరేట్ కట్టినాం, అదెవరు కట్టినాడు కానీ.
వర్షం పడితే మామూనారులో 3 ప్రాంతాలు ఎక్కటోళ్ళు అక్కడ ఆగిపోతుంది. బ్రహ్మాండమైన రోడ్ వేసినాం. అది ఎవరు వేసినాడు కానీ జడ్చెల్ల టు మామూనారు 50 మంది చనిపోయారు 50 ఏళ్ళలో. మరి అది ఎవరు కట్టినాడు కానీ గంటకు ఒకసారి రైల్వే గేట్ పడుతుంది అప్పనపల్లి దగ్గర 2 బ్రిడ్జిలు కట్టినాం. ఎవరు కట్టినాడు కానీ మన్నెంకుంట దగ్గర బ్రహ్మాండమైన గెస్ట్ హౌస్ కట్టినాం, యాత్రికులకు రోడ్లు వేసినాం. ఎవరు చేసినాడు కానీ మురికి కూపంలో ఉండే ట్యాంక్ బండి బ్రహ్మాండం కట్టినాం. ఎవరు కట్టినాడు కానీ బ్రహ్మాండమైన శిల్పరామం కట్టినాం. ఎవరు కట్టినాడు కానీ 500 గజాల ఒక చిన్న పార్క్ లేకుండే 40-50 పార్కులు కట్టినాం. ఎవరు కట్టినాడు కానీ 2049 ఎకరాలలో ఒక కేసీఆర్ మయూరి ఎక్కువ పార్క్ కట్టినాం. భారతదేశంలో నెంబర్ 1 అది. ఎవరు కట్టినాడు కానీ బస్ స్టాండ్ ముందర 100-150 కోట్లతో టూరిజం హోటల్ స్టార్ట్ చేసినాం. ఎవరు హాయం లేదని చెప్పండి. మన్నెంకొండ దగ్గర ఒక టూరిజం హోటల్ కట్టినాం, ఎక్కడ దగ్గర ఆగిపోయింది. అది స్లాబ్ల వరకు వేయించినాం. ఎవరు చేసినాడు కానీ హన్వాడలో చెక్ డ్యాములు కట్టినాం, బాబునామడలో చెక్ డ్యాములు కట్టినాం. మీ హాయంలో కట్టిన చెక్ డ్యాములు ఏమిటి అదే అడగండి. రైతు బజార్లు కట్టినాం అడగండి, మార్కెట్లు కట్టినాం అడగండి. నేను వారిని అడుగుతా ఉన్నా. ఇంకా చాలా చెప్పడంతో చివరస్తలో నువ్వు మామూలు అడుగు తీసి అడిగేస్తే 10 అడుగులు వేస్తే ఇట్లా చూస్తే అని పడుతుంది. స్టేడియంలో చూడండి, ఇండోర్ స్టేడియం అంతర్జాతీయ ప్రమాణాలతో కట్టినాం. ఎవరు ఇచ్చిన అడగండి. వాలీబాల్ అకాడమీ తెచ్చినాం, ఆర్చర్ అకాడమీ తెచ్చినాం. ఎవరు చెప్పిండు అడగండి. స్టేడియం వాకింగ్ ట్రాక్లు బ్రహ్మాండం వాకింగ్ ట్రాక్లు తెచ్చినాం. ఎంవిఎస్ కాలేజ్ స్టేడియం కట్టినాం. ఎవరు తెచ్చినాడు అడగండి. లక్ష ఉన్నాయి. వాళ్ళు చేయాల్సింది మన్నెంకొండ రోప్వే తెలంగాణలోనే నెంబర్ 1 ఫస్ట్ రోప్వే, ఇండియాలో బిగ్గెస్ట్ హై టెక్నాలజీతో కట్టిన రోప్వే ఫౌండేషన్ చేసి పని స్టార్ట్ అయితే ఆగిపోయింది. సంవత్సరం అయింది, ఒక పుల్ల తీసి పుల్ల పెట్టలే. వారి శాఖనే ఆ రోప్వేను కంప్లీట్ చేయమని చెప్పండి. మన్నెంకొండ దేవస్థానం దగ్గర 100 రూములు ఫౌండేషన్ చేసినాం, చేయమని చెప్పండి. అన్నదాన సత్రం ఫౌండేషన్ వేసినాం, చేయమని చెప్పండి. 2 ఫ్లోర్లు స్లాబ్లు వేసినాం, ఒక హోటల్ చేయమని చెప్పండి. కళ్యాణ మండపం స్టోప్ ఫ్లోర్ వేసినాం, స్లాబ్ వేసినాం, ఇప్పటికట్లే ఉంది, కంప్లీట్ చేయమని చెప్పండి. బస్టాండ్ ముందర బ్రహ్మాండమైనటువంటి టూరిజం కాంప్లెక్స్ స్లాబ్ వేసి పెట్టినాం, అది కంప్లీట్ చేయమని చెప్పండి. ఉట్టిగా మేమేం చేయలేదు అంటే ప్రజలు ఊరుకోరు. మొన్నటి వరకు మా పార్టీలో ఉన్నది కదా, ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉట్టి పెరిగిండా, మళ్ళీ మొన్నటి వరకు మా పార్టీలోనే ఉండే కదా, మా పార్టీలో మంత్రి కూడా చేసిండు కదా. మరి 10 ఏళ్ళలో ఏం చేయలేదంటే ఆయన ఏం చేయనట్లే కదా. ఆయన అంతకు ఆయన ఏమనలే కదా. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న మేము 10 ఏళ్ళు ఉన్నప్పుడు మా పార్టీలో ఉన్నాడు, 5 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు కదా. మరి ఆయన జిల్లాలో కూడా డెవలప్ చేసిండు కదా. ఎట్లా చేసిండు? భూములని చేసిండా, మా గవర్నమెంట్లో ఇచ్చి చేసిండా? తప్పది. ఒక బాధ్యతలుగా మంత్రి నేనైతే ఇన్లే అని నువ్వేం చేయలేదన్న ఇన్లే, మీరు చెప్పిద్దాం నేను చెప్తున్నా. ఒకవేళ ఆ మాట అంటే మాత్రం చాలా తప్పు అవుతుంది. మేము ఏమంటలేము, సమయం వస్తుంది అందమని. మేమే కదా ఇంటింటికి నీళ్ళు ఇచ్చింది. ఎవరు ఇచ్చింది? మరి కొల్లాపూర్లో నీళ్ళు ఇచ్చింది ఎవరు? ఇంటింటికి నీళ్ళు ఇచ్చింది ఎవరు? కొల్లాపూర్లో రోడ్లు వేసింది ఎవరు? బాగున్నా నాగర్ కర్నూలు పార్లమెంట్లో దుస్థితి ఎట్లుండే? కేరళ నీళ్ళు ఇచ్చింది ఎవరు? మా సీనియర్ నాయకులు జయపాల్ అన్న ఆయన 40 ఏళ్ళ నుంచి అల్లాడుతున్నాడు. మరి ఇప్పుడు వచ్చినాక నీళ్ళు వచ్చినాయి కదా. ఏదో తెలంగాణ జై తెలంగాణగానే టెంకాయ కొట్టిండ్రు, మళ్ళీ జై తెలంగాణ కూడా చనిపోగానే కాలు పోయినరు, ఉట్టుటి యాక్షన్ చేసిండ్రు. ఇప్పుడు ఇలా మన రాష్ట్రం కనుక ఇలా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యిండు అంటే తెలంగాణ తెచ్చినందుకే తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యిండు కదా. ఇంతమంది 100% మంత్రులు తెలంగాణ వాళ్ళు ఉన్నారంటే అప్పుడు 5వ 4వ ఇటు వాడేస్తున్నారు బిచ్చమేసినట్ల. దానికి ఆశపడి అందరూ దండలాడుతుంది. ఇలా అందరికీ 100% మంత్రులు, ఉప ముఖ్యమంత్రి ఇలా ఉన్నామంటే తెలంగాణ తెచ్చుకున్నందుకే కదా అయింది. అది మర్చిపోవద్దు కదా. ఏదో ఎప్పుడో ఒకసారి రాజకీయ ప్రయోజనాల గురించి మాట్లాడితే బాగుంటుంది. పొద్దంత కాలం ఏం చేయలేదు అంటే ఎట్లా? ఆయన నిన్నటి వరకు మా పార్టీలో ఉన్నాయన మొన్ననే పోయి మేమేం చేయలేదంటే ఎట్లా? ఆయన వైఫల్యం కూడా ఉన్నట్లే కదా మరి.